సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి గడ్డబారం నూకిండు పూరి జగన్నాథ్. సినిమా అయితే బాగుంది, సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. ఆ ప్లేస్లో, ఆ సాంగ్స్ ప్లేస్లో మాలాంటి వాళ్ళు కంటెంట్ ఇచ్చిన మేమైనా వాడతామేమో, మంచిగా రాస్తామేమో. బట్ సినిమా పరంగా అయితే స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ క్రేజీ. హీరోయిన్ అయితే డిజాస్టర్, ఎందుకు పెట్టినో తెలియదు, హాలీవుడ్ ఎందుకు వస్తాడో తెలియదు. సినిమా మాత్రం చూడొచ్చు, 2 times కూడా చూడవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే సంజయ్ దత్ అయితే అసలు వేరే లెవెల్. సంజయ్ దత్ యాక్టింగ్ అని, సంజయ్ దత్ వల్ల రామ్కి అందం వచ్చింది. నిజంగా సంజయ్ దత్ అసలు వేరే క్రేజీ. అసలు ఆయన చెప్పాలంటే ఆ ఏజ్లో ఆయన ఇంకొక 10 సంవత్సరాలు అయినా అసలు తగ్గడు సంజయ్ దత్. బా గడ్డబార. మూవీలో హైలైట్స్ ఏంటంటే రామ్ బాడీ, ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్లాంగ్, యాస, న్యాచురాలిటీ బాగా మాట్లాడండి, అంటే బాగా నేర్చుకోండు రాము. ఇంకోటి ఏంటంటే కొంచెం న్యాచురాలిటీ మిస్ అయింది. అదే నిజంగా ఒక తెలంగాణ హీరోకి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఎట్లుంటుంది అంటే న్యాచురాలిటీ ఉంటుంది. విజయ్ దేవరకొండ ఉంటే ఆ బాడీకి, కట్అవుట్కి పూరి జగన్నాథ్కి ఇంకో హైప్ వచ్చేది, అసలు ఎలా వచ్చేది. కానీ రామ్ కూడా గుడ్, అంటే ఆయన యాస నుంచి మన యాస మాట్లాడినా అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద ముచ్చట అది. రేటింగ్ నేనైతే 5కి 4 ఇస్తా, ఈజీగా ఇస్తా. మనం పెట్టే టికెట్కి న్యాయం చేసిండు. యూనిక్ ఏం లేదు, అంటే ఇప్పుడు 1 చూసిరు కదా మీరు, పార్ట్ కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఏంది అని. కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా బాగుంది, గుడ్ ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. చెప్తున్నా సాంగ్స్ వన్ ఆఫ్ ది డిజాస్టర్ సాంగ్స్. ఇంకా మదర్ సెంటిమెంట్ అంటే మనం అన్ని సినిమాలో చూస్తాం కదా, రొటీనే, అంటే అంత కొత్తగా అదే ఉంది. ఒకసారి మీరు సినిమా చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. అదే ఉంది ఒకసారి సినిమా అయితే చూడండి ఖచ్చితంగా. అయితే సినిమా మాత్రం హైలైట్ అయితే ఇచ్చి పాడేశాడు, చాలా అంటే చాలా ఉంది. ఆలీ కామెడీ కానీ అయ్యి బాబాయ్ వేరే లెవెల్. హీరోయిన్ మాత్రం అయ్యి బాబాయ్, ఒక్కొక్క సాంగ్కి, ఒక్కొక్క మ్యూజియంకి, ఒక్కొక్క దానికి హీరోయిన్ మాత్రం అయితే హైలైట్ చూపించాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్. గెటప్ సీన్ అన్న అయితే మాత్రం అక్కడక్కడ కనిపించాడు, కానీ ఉన్నాడు సినిమా అంతా. కానీ అన్నికి మంచి కంటెంట్ అయితే ఇవ్వలేదు. కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ అందరికీ ఒక చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడాలని కోరుకున్నాను. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హీ క్యాన్ గివ్ అ లాట్ బికాస్ హీస్ ఆల్సో బిగ్ యాక్టర్ అండ్ ఆల్సో హీ గివ్ అమ్ అ లాట్. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. 2 songs ఐ మీన్ స్టెప్ అమర్ అండ్ దిమాగ్ ఖరాబ్. ఐ మీన్ అది ఫస్ట్ బాగుంది, అంటే ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ బాగుందా? అంటే నాకు ఫస్ట్ నచ్చింది, సెకండ్ ఓకే. బట్ యాక్షన్ అయితే కొంచెం రామ్ని సరిగ్గా యూజ్ చేయలేదు అని నేను కూడా అనుకుంటున్నా. బికాస్ ఈ ఎనర్జీ అంతా యూజ్ చేయాలి అనుకుంటా, బికాస్ హీస్ మోర్ ఎనర్జెటిక్ అండ్ పేరు కూడా అందుకే కదా ఎనర్జెటిక్ రామ్. సో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ మూవీ నైస్, ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఫ్యామిలీ వరకు చూడొచ్చు. మై రేటింగ్ మూవీ అప్ టు 7 or 8. అలీగారు కామెడీ ఓకే, బట్ మరి అంత యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి వల్ల రాత్రిపూట కూడా కాకులు తిరుగుతాయని నాకు అనిపించింది. ఎందుకంటే అలీగారు ఒక షాట్ కొట్టినప్పుడు కాకి పడుతుంది, మరి అదేం లాజిక్ అర్థం కాలేదు. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాల్సింది, ఇంత రామన్న ఎనర్జీని ఇంకా రాలేదేమో అనిపించింది. పూరి జగన్నాథ్ గారి మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. బట్ ఓకే, రామన్న ఫ్యాన్స్ అండ్ పూరి జగన్నాథ్ అభిమించారు, ఒకసారి చూడొచ్చు. సాంగ్స్ కూడా ఒక్కటి బాగుంది, డ్యాన్స్ బాగుంది అన్నది. బట్ ఫైట్స్ కూడా బాగున్నాయి. ఎనర్జీ అంటే తను మాస్, ఆ ఎనర్జీ ఎందుకో కంటిన్యూ కాలేదని అనిపిస్తుంది. అప్పుడే హైప్ ఇచ్చి అప్పుడే తగ్గిపోతున్నచ్చు. బట్ ఓవరాల్గా అయితే 1 time వాచ్ చేయొచ్చు. మరీ బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము. 2.5 ఇస్తానన్న. ఓకే, ఇంకా పూరి జగన్నాథ్ గారు ఇంకా సో ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నప్పుడు మనం ఇంకా రొట్టకన్నే ఉన్నామా అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. బట్ ఇంకా ఇంప్రూవ్ చేసి తీయాలనిపించింది. బట్ ఓకే, మరీ బ్యాడ్ ఏం కాదు, 1 time వాచ్. అవుట్ ఆఫ్ 10 9.9 అయితే నేను ఇస్తాను. ఎందుకంటే సినిమా అయితే నాకు అంటే మేబీ నాకు టాక్ పరంగా చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ 4 మూవీస్లో సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే ఎలా ఉంది సార్ మూవీ? నేను రామ్గా డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ మించిపోయాడు అన్న. ఇంకోటేమో సినిమా హైలైట్ ఏంటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో ఎక్కువ పూరి గారి సినిమాలో మనం ప్రకాష్ రాజ్ గారిని చూస్తాము. సో కొత్తగా మనం సంజయ్ దత్ గారిని చూడడం అనేది కూడా బాగా. పార్ట్ 1కి పార్ట్ 2కి అస్సలు సంబంధం ఉండదు అన్న. అది వేరే, ఇది వేరే. పార్ట్ 1లో సత్యదేవ్ గారు సపోర్టింగ్ రోల్, పార్ట్ 2లో ఎవరు ఝాన్సీ గారు సపోర్టింగ్ రోల్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడైనా ఇంటర్లింకింగ్ ఉందంటే క్లైమాక్స్ ఫైట్ కాడ సేమ్ ఫస్ట్ హాఫ్లో క్లైమాక్స్ చూసినట్టే ఉంది. సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. స్టార్ట్ అవుతుంది చెప్పుది. మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మెయిన్ కంటెంట్ వచ్చి సెకండ్ పార్ట్లోనే ఉంది.
సెకండ్ పార్ట్ అయితే ఇంకా ఉంది. ముందు కూడా ఆలీది అంతా బాగానే ఉంటుంది సినిమా. ఆలీ కామెడీ ఎలా ఉంది? ఆలీ కామెడీ ఎలా ఉంది? ఆలీ కామెడీ ఎర్రగా తీసిండు అయ్యా. ఆలీ బ్యాక్ ఇది పోకిరి సినిమాలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఆలీది కూడా అదే విధంగా ఉంది ఇక్కడ. మళ్ళీ మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. సాంగ్స్ అదే మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్ 3 పాటలు అయినా మార్ముంత చోటు చెంత సాంగ్ ఇంటైతే మనకు మొత్తం మన తెలంగాణ యాస భాష మన సీఎం గారి పదమైనా అందులో ఎరుగా తీసేసిండు. బాగుంది. ఫైట్స్కి అయితే మన సంజయ్ దత్ అతని ఫైటింగ్ అయినా ఆయన రామ్ ఫైటింగ్ అయినా తోపు సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అన్న డబుల్ ఎస్మర్ శంకర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఎస్మర్ శంకర్ సినిమా బాగుంది. డబుల్ ఎస్మర్ కన్నా ఎస్మర్ శంకర్ బాగుంది. అందులో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, ఫైట్స్, రామ్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో ఏమీ లేదు. పూరి గారు టేకింగ్, రాము యాక్టింగ్ వరకు ఓకే అనిపించినా కానీ సంజయ్ దత్ గారిని తెచ్చారు. అసలు ఎందుకు తెచ్చాడో తెలియదు. ఆయన ఏం ఓడిపడుతాడు అనుకుంటే ఇందులో ఓడిపడుతుంది తెలియదు. సంజయ్ దత్ గారు సినిమాలో పెడితే KGF 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు, మన ఆలీ గారి కామెడీ ఒక ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా, కానీ ఇందులో రొట్ట కామెడీ అయిపోయింది. నాకు తెలిసి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాకుండా అబో యావరేజ్కి బిలో యావరేజ్కి మైంగా కొట్టుకుంటుంది. అది కూడా ఈ రోజు వరకునే అనిపిస్తుంది. ఇంక మనం చూసుకుంటే చాలామంది ఏమన్నారంటే లైగరా లేకపోతే రాడ్ రెండో రాడ్ అంటారు. నేనేమంటున్నానంటే డబుల్ ఎస్మర్ట్ శంకర్ కాదు, డబుల్ ఎస్మర్ట్ రాడ్ లాగా ఉంది అని అనిపిస్తుంది. ఏమి లేదు. ఫైనల్ నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే వచ్చాను నా సినిమాకి. అనా లేదు, కష్టం. ఎందుకంటే సినిమాని ఇందులోనూ పూరి గారు ఒక్కటి మిస్ అయిపోయారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా పట్టుకున్నాడు. దాన్ని గతంలో మన కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలోనూ ఒక కాన్సెప్ట్ ఉంది, అది కంక్లూడ్ చేయలేదు. దాన్ని ఇందులో కంక్లూడ్ చేసి ఉంటే ఇంకా బాగుండు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. దాన్ని పొడిగించి ఒక అరగంట వరకు స్టోరీ నువ్వు దాని మీద చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవును. నువ్వు జస్ట్ ఇంట్రొడక్షన్ చేసి ఆపేస్తాయి. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే బిలో యావరేజ్ మూవీ. డబల్ స్మార్ట్ అంతా నాకైతే కిక్కి లేకపోయింది అన్న. సినిమా అయితే నాకు మామూలుగా ఉంది, చూడొచ్చు, పర్లేదు అన్న. రామన్న యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, ఫైట్స్ కానీ సూపర్గా ఉన్నాయి. 6 ప్యాక్ చూపించే విధానం కూడా, క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ లిప్ లాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. విలన్గా అసలు సూపర్, అసలు కాంబినేషన్ అసలు మామూలుగా లేదు. రాము అన్న విలన్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సినిమా స్టోరీలో కొద్దిగా డల్ అనిపించింది. ఆలిగారి కామెడీ కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఏదో కొద్దిగా ఓవర్ యాక్టింగ్ లెక్క అనిపించింది అంతే. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, పర్లేదు, చూడొచ్చు. ఇక రేటింగ్ అని కాదు, పర్లేదు, చూడొచ్చు అంతగా. ఫైట్స్ బాగున్నాయి భయ్య. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ నార్మల్. ఫైట్స్ అనేది ఒక లెవెల్లో ఉన్నాయి, సాంగ్స్ నార్మల్గా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ RR అయితే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఒకటే బ్రదర్ అంటే సినిమా స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది, అట్లా అనేం లేదు. సినిమా బాగుంది. తెలిసి చూసినావు డౌట్. నువ్వు చూసావా? ఏ సినిమా చూసావు? రెండిట్లో ఏం నచ్చింది మరి? నా ఒపీనియనే కదా నేను చెప్పేది. సో ఇంతకీ ఎలా ఉంది మరి పూరి సినిమా చాలా బాగుంది. పూరి ఏం చెప్తా ఉన్నా? ఫైనల్గా ఏం చెప్తా, ఎదవ రోమన్లు చెప్పే వాళ్ళని నమ్మొద్దని చెప్తా. వాళ్ళ ఎడిటింగ్లో తీసేసి పక్కన తెగితే బెటర్ అని చెప్తా. ఈ సినిమా బాగుందని చెప్తా, సినిమాని కాపాడాలని చెప్తా. ఓకేనా? అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా చెప్తా. థ్యాంక్ యూ, బాయ్. డబుల్ స్మార్ట్ శంకర్ కంటే స్మార్ట్ వాటర్ బాటిల్ కొనుక్కుని రావడం బెటర్ అన్న. చాలా డిసప్పాయింట్ అన్న. స్మార్ట్ శంకర్ చాలా బాగుంది. మ్యాక్సిమం 80% కాపీ పేస్ట్ ఇందులో. స్మార్ట్ శంకర్ అనేది మనకి బాగుంది, కొత్తగా ఉంది, అప్పుడు జనాలు చూశారు. సో అది హిట్ అయిందని చెప్పేసి 2 తీయడం అనేది సో రాంగ్ డెసిషన్. అలా ప్రతిసారి వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకి కిక్ తీసారు ఫ్లాప్ అయింది. గబ్బర్ సింగ్ 1 తీసారు, గబ్బర్ సింగ్ 2 తీసారు, స్మార్ట్ శంకర్ 1 తీసారు, 2 తీసారు. ఇది కూడా డిసప్పాయింటెడే. అసలు పూరి జగన్నాథ్ మార్క్ అనేది కనిపించదు. లైగర్ కంటే 1000 రెట్లు బెటర్. లైగర్ కంటే చాలా బాగుంది డబుల్ స్మార్ట్. నిన్న రిలీజ్ అని పర్సన్ కానీ డబుల్ స్మార్ట్ బెటర్ అనిపిస్తుంది. బట్ ఇది కూడా డిజాస్టరే. అండ్ క్లైమాక్స్ అయితే ఆ విలన్ని తీసేసి సంజయ్ దత్ని వేసేసి మనకి కాపీ పేస్ట్ చేశారు. క్లైమాక్స్ అయితే సినిమాలో ఆలీ గారు ఎందుకు వస్తారో తెలియదు, ఆ బోకా గారు ఎందుకు వస్తారో తెలియదు, కానీ సినిమాలో బాగుంది ఆ బోకా గారే. ఆ బోకా గారు క్లైమాక్స్కి ఏమయ్యారో జస్టిఫికేషన్ లేదు. అసలు ఆ బోకా గారు ఏమయ్యారో నాకు తెలియాలి. ఏంటో నా ఇంకొక డౌట్ ఏంటంటే మదర్ రివెంజ్ ఫస్ట్ పార్ట్కి సీక్వెల్గా తీసిన మూవీ డబుల్ స్మార్ట్. మదర్ సెంటిమెంట్, మదర్ మీద రివెంజ్ సెకండ్ పార్ట్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఏమైపోయింది మదర్ సెంటిమెంట్ అంటే ఫస్ట్ పార్ట్లో మదర్ని మర్చిపోయారా అని. అంటే
ఏదైతే సీక్వెల్గా తీస్తున్నప్పుడు కనెక్షన్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఏ ఎమోషన్ ఏం లేదన్న, జస్ట్ గ్లామర్ కోసం పెట్టారు అంతే అన్నట్టుంది, ఏం వర్కౌట్ కాల. ఈ సినిమా 2000 కొడుతూ బాగా ఫీలింగ్ వచ్చాను. హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ, చింతపండు రసం, నిజంగా సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఆసం అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా సినిమా అన్న ఫస్ట్ హాఫ్ అరే ఏంద్రా సినిమా అయిపోయింది, హరీష్ శంకర్ మన మోసం చేసిన ఫీలింగ్ వస్తుంటుంది అన్న. అరే రవితేజను వాడుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో అన్న సిద్ధు జొన్న డిజిటల్ ఎంట్రీ ఉంటుంది, సినిమా లేపేశారు బాయ్, ఎక్కడ లేపేశారు. నిజంగా మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్ అన్న, హీరోయిన్ ఎంత క్యూట్ ఉంది బాయ్ సినిమాలో. నిజంగా టాలీవుడ్ శ్రీనీలో వీళ్ళు ఎవరు పనికిరాను నిజంగా, అంత బాగుంది హీరోయిన్. అంత హీరోయిన్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. నిన్న సినిమాలో అంటే స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేస్తుంటే ఆ స్టోరీ అయినప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పారు, అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే సంపదను సరిహద్దులు కాపాడే సైనికుడు కాదు, సంపదను కాపాడే సైనికుడు అనేది చాలా బాగా చెప్తారు. మెయిన్ బాగా నచ్చింది హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ లుక్స్ కానీ, అది సేమ్ జయపద్ బాబు ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది, అది విలన్స్ చాలా బాగుంటాయి. మెయిన్ నాకు బాగా నచ్చింది సిద్ధు జొన్నగడ్డ పర్ఫార్మెన్స్. కూత ర్యాంప్ ఆడిచ్చాడు నిజంగా, అసలు ఊహించలేదు సిద్ధు జొన్నగడ్డ వస్తారని సినిమాలో అంటే అంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ ఫస్ట్ హాఫే లాగుంటుంది, ఫస్ట్ హాఫ్ అసలు వెళ్ళిపోమనుకున్నా, ఇంటర్వెల్ టైం వెళ్ళిపోమనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత సిద్ధు జొన్నగడ్డ వచ్చింది, సినిమా రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సినిమాని, అంత బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్టర్ బచ్చన్ సూపర్. మరొకసారి మనకి వెంకీ టైపు కామెడీ అంతా కూడా ఎలా చూపించారో ఎంటర్టైన్మెంట్, అంటే ఒక కామెడీ అని కాదు, ఫుల్ రవితేజ గారి మూవీ అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అన్నీ కూడా దీంట్లో